వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోడూరు మండలంలో యాత్రికులతో కలకలనాడిన హంసలదీవి బీచ్. సిఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్రికులకు అవగాహన సదస్సు. వలిగొండ శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ హైస్కూల్లో కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం. కంటి ఆపరేషన్ చేసుకునే వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సెలబ్రిటీ సీక్రెట్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయింది. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలన్నర సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణకట్ట, పుష్కర్ని, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి శనివారం నాడు ప్రారంభించారు. చేనేతకారులతో విభిన్న రకాల హ్యాండ్లూమ్ చీరల తయారీ విధానం, ప్రత్యేకతని మరింత అడిగి తెలుసుకున్నారు. భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని డాక్టర్ మాధవి చౌదరి అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్స్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేతకారులను మరింత ప్రోత్సహించాలని అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవి చౌదరి, ఫౌండర్ ఆఫ్ సెలబ్రిటీ సీక్రెట్స్. ఈరోజు కళింగ ఎగ్జిబిషన్ కల్చరల్ హాల్ బంజారాహిల్స్లో జరుగుతున్న నేషనల్ సిల్క్ ఎక్స్పోకి చీఫ్ గెస్ట్గా నన్ను ఆహ్వానించిన వీవర్స్కి, జయేష్ గుప్తా గారికి అండ్ వీవర్స్ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను సేవ్ ద వీవ్ అండ్ సేవ్ ద వీవర్ అనేది మెయిన్ సపోర్ట్ చేస్తున్నాం. బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద వీవర్స్ అండి. బికాజ్ వీవ్ అనేది ఒక మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అండ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు సపోర్ట్ వీవర్స్ అందరినీ కూడా. ఎందుకంటే ఈ కెమికల్ ఫ్యాషన్ క్లోత్స్ వేర్ చేయడం కన్నా న్యాచురల్ అండ్ విత్ ఆర్గానిక్ కలర్స్ కానీ వీళ్ళ హ్యాండ్లూమ్స్ కానీ చాలా ఫేవరెట్స్ ఇప్పుడు అందరికీ కూడా. అండ్ ఆల్ ట్రెండింగ్ ఇప్పుడు
యంగ్ జనరేషన్స్ కూడా ఎంతో ఇష్టపడుతున్నారు దీన్ని. సో అందరూ కూడా ఈ ఫిబ్రవరి 1 నుంచి 9th వరకు జరిగే ఈ నేషనల్ సిల్క్ ఎక్స్పోని అందరూ సపోర్ట్ చేయాలి. ఆల్ లేడీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అందరూ వచ్చి ఈ వీవర్స్ని సపోర్ట్ చేసి ఈ వీవ్స్ని అందరినీ కూడా ధరించి ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. नेशनल सिल्क एक्सपो का आज मैडम माधवी चौधरी जी ने उद्घाटन किया। बहुत अच्छा लगा कि हमारे देश भर के कारीगर लोग यहाँ पर हैदराबाद में कलिंगा कल्चर सेंटर में 1 तारीख से 9 तारीख तक रहेंगे और कारीगरों की कलाओं को मैडम ने देखा है। बहुत अच्छे अच्छे वीवर्स यहाँ पर आए हुए हैं, जैसे चंदेरी साड़ी है, बनारसी साड़ी है, कांजीवरम है, गुजरात का पटोला है, आसाम का मूंगा सिल्क है, कश्मीर का साड़ी है, बिहार का टसर साड़ी है, बंगाल का वेस्ट बंगाल का जामदानी है, मटका है, कांथा वर्क है। तो आंध्रा और तेलंगाना का भी बहुत अच्छा कलेक्शन है। ఖమ్మం జిల్లా ఎన్కార్ మండలం నూకలంపాడు గ్రామంలో శ్రీ సోమలింగేశ్వర స్వామి పంచాయతన ఆలయంలో పంచమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1,10,000 116 శివలింగాలను పంచామృత అభిషేక పూజలు నిర్వహించారు. అభిషేక పూజల్లో భక్తులు పాల్గొని శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు, కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ సోమలింగేశ్వర స్వామి పంచాయతన ఆలయం నిర్మించి 5 సంవత్సరాలు పూర్తయి వార్షికోత్సవం సందర్భంగా 1,10,000 116 శివలింగాలకు పంచామృతల అభిషేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా 1,00,000 రుద్రాక్షలతో అభిషేకాలు, 120 కేజీలతో అన్నాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. శివునికి అభిషేక పూజలు నిర్వహించడం వలన ఈ ప్రాంత ప్రజలకు పాడి పంటలతో మంచి శుభం జరుగుతుందని అన్నారు. అభిషేక పూజల అనంతరం హోమం పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు వడ్డె నరసింహరావు, మద్దినేని నవీన్, బొంతు సూర్యచంద్రం, మద్దినేని కార్తిక్, అనిల్ గుర్రం, వెంకట్ సబీర్, పొట్ల కృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం, నవీన్ పాండే, కృష్ణ శర్మ భక్తులు పాల్గొన్నారు. భక్తమాసలకు విన్నపము. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం నూకలంపాడు గ్రామం, దాన్ని సోమలగడ్డ కూడా అంటారు. ఇది 5వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో కొత్తగా, పోయిన సంవత్సరం గత సంవత్సరంలో 1,00,000 రుద్రాక్షలతోటి, 1,00,000 బిలవపత్రంతో, అలానే ప్రతి సంవత్సరం కూడా 128 కిలోలు బియ్యాన్ని వండించి స్వామివారి అన్నాభిషేకం నిర్వహిస్తున్నారు. వడ్డే భాస్కరరావు గారు వారి దంపతులు ప్రత్యేకమైన గుడి కట్టించి ఈ పరిసర ప్రాంతాల్లో వారి అందరికి కూడా జనాలకు అందుబాటులో ఉండేటట్టుగా పరమేశ్వరుడు వారికి అనుగ్రహంతో చెప్పడమేమో కానీ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇందాక మాట్లాడిన పెద్దలు, గురువు గారు ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఎన్ని పనులున్నా కూడా ప్రత్యేకంగా స్వామివారి అనుగ్రహమే అనుకోవాలి. వారు తప్పనిసరిగా ఏ కార్యక్రమం చెప్పినా కూడా నేను చేయను అని ఇంతమటికి అనలేదు. వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం జరుగుతున్నది. అలానే వారి కుమారులైన వడ్డే వెంకటేశ్వరరావు, వడ్డే నరసింహారావు వారి దంపతులు వారందరూ కూడా ఇరువురు అందరూ కూడా స్నేహితులు, బంధువులు. ప్రత్యేకంగా వాళ్ళ నుంచి కూడా హైదరాబాద్ నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, అలానే వాళ్ళ స్నేహితులు అందరూ కూడా పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ స్వామివారిని, సోమలింగేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. అలానే ఇప్పుడు హోమ కార్యక్రమం జరుగుతుంది. అలానే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈ యొక్క కార్యక్రమం జరగడంలో కూడా పరిసర ప్రాంతాల్లో కూడా గత సంవత్సరం 3 సంవత్సరాల్లో కూడా కొద్ది పంటలు కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ 2 ఏళ్ల నుంచి కూడా స్వామివారి అనుగ్రహంతో కూడా పంటలు కూడా చాలా పండుతున్నాయి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా నూకలంపాడు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత సోమలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా ఈ గుడి కట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా శతదశ సహస్ర సంఖ్యాక అష్టగంధములతో తయారు చేసినటువంటి శివలింగములకు ఈరోజు ఏకాదశ వార రుద్రాభిషేకము అనేటువంటి కార్యక్రమం నిర్వహించినారు. గ్రామంలో ఉన్నటువంటి పురోహితులు మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి యొక్క
గ్రామంలో నివసించేటువంటి భక్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. శతదశ సహస్ర సంఖ్యాక అష్టగంధ లింగేశ్వర స్వామివారు అంటే అష్టగంధంతో 1,10,000 శివలింగాలు తయారు చేసి చక్కగా వాటికి పంచామృతాలతో అభిషేకం చేశారు భక్తులందరూ కూడాను. ఈ దేవాలయ ప్రాంగణంలో పెట్టి ఇలా చేయడము ఇదే మొదటిసారి. 1,10,000 లింగాలు చూడటం కూడా మేము కూడా ఇది మొదటిసారే, ఇప్పటిదాకా ఎక్కడా చేయించి చూడలేదు. చాలా ఆనందంగా ఉంది గ్రామం వచ్చినందుకు. ఈ గ్రామంలో ఇలా చేసినందుకు వీళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వంశపారంపర్య సుఖ సంతోషాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లా అని చెప్పి కోరుకుంటున్నానండి. నమస్తే అండి, నా పేరు నరసింహారావు. మా ఊరు సోములగడ్డ, నూకాలంపాడు, ఏనుకూరు మండలం, ఖమ్మం జిల్లా. ఈ ఊర్లో 2020 జనవరి 31 అంటే 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు శ్రీ సోమలింగేశ్వర స్వామి పంచాయతనాలయం అంటే స్వామివారితో పాటు అమ్మవారు, గణేశుడు, సూర్యభగవాన్ అండ్ విష్ణుమూర్తి వీళ్ళు నలుగురు కూడా గర్భగుడిలో ఉంటారండి. చాలా విశిష్టమైన ఆలయం. శివాలయంలో మామూలుగా శివుని ఒక్కనే ఉంచుతారు, ఇక్కడ మాత్రం పంచాయతన శివాలయం. దానికి తోడు ఇంకా నవగ్రహాలు, పరివార దేవతలందరితోటి 5 సంవత్సరాల క్రితం మేము ఈ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. నార్మల్గా అంటే ఇయర్లో అన్ని కార్యక్రమాలు చేస్తాము. కార్తీక మాసం, దేవీ నవరాత్రులు, శివరాత్రి ఇవన్నీ బాగా చేసుకుంటాము. కాకపోతే జనవరి 31 మా వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక విశిష్టమైన కార్యక్రమం చేస్తాం అనమాట. విశిష్టం అంటే చాలా విశిష్టమైన కార్యక్రమం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము మొదటి సంవత్సరం నుంచి స్వామివారికి 121 కేజీల రైస్ తోటి అన్నం వండి స్వామివారికి అభిషేకం చేస్తాం. 121 కేజీల రైస్ అండి, 1-2 కాదు. అలా తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1,00,000 బిల్వార్చన చేసామండి. 1,00,000 బిల్వపత్రాలు తీసుకొని స్వామివారికి పూజ చేసాము. ఆ తర్వాత ఇయర్ వచ్చేసి 1,00,000 రుద్రాక్షలు అండి. మామూలుగా అంటే నాకు తెలిసి ఈ జన్మలో నాకు ఎక్కడ ఇది జరిగినది తెలియదండి. కాకపోతే మేము అనుకోవడం, స్వామివారు మాకు అట్లా కల్పించడం, జరగడానికి అన్ని విధాలుగా కల్పించడం, 1,00,000 రుద్రాక్షలు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేసి ఆ రుద్రాక్షల్ని వచ్చిన భక్తులకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగిందండి గుడి తరపున. అలానే ఈ సంవత్సరం ఏదైనా విశిష్టంగా చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు వచ్చిన చిన్న ఆలోచన, 1,00,000 శివలింగాలకి అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అని. సో చాలా ఇబ్బందికరమైన విషయం 1,00,000 శివలింగాలు ప్రిపేర్ చేయడం కానీ తీసుకురావడం అదంతా. సో లక్కీగా అసలు ఎలా చేయాలి ఏంటి అని మాకు ఇబ్బంది పడుతూ ఉన్న క్రమంలో లక్కీగా స్వామివారే మాకు ఒక కనెక్షన్ పంపించేసి, ఆవిడ రుద్ర గారని ఉన్నారు, ఆవిడ విజయవాడలో ఉంటారు, ఆవిడ ద్వారా మాకు శివలింగాలు మీరు ఒకసారి చూస్తే అష్టగంధంతో అండి, మట్టి వీటితో కాదు, మళ్ళీ అష్టగంధంతో 1 ఇంచ్ శివలింగాలు చేసేసి 1,10,000 శివలింగాలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ గుడి ఆవరణలో పెట్టేసి వచ్చిన అందరి భక్తులు కూడా 1,00,000 శివలింగాలకి పంచామృత అభిషేకం చేయడం, ఆ తర్వాత బిల్వపత్ర అభిషేకం చేయడం ఇవన్నీ జరిగినాయండి. ఇలా ప్రతి సంవత్సరం మేము ఓ విశిష్టమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. వచ్చే సంవత్సరం ఏం చేస్తామో తెలియదు, ఆ స్వామివారు ఏమి ఆదేశిస్తే అది చేస్తామండి. ఇదండి మా గుడి. ఎప్పుడు ఆలోచించలేదండి, ఆ లెక్కలు కూడా వేయం మేము. మామూలుగా స్వామివారు ఆదేశిస్తారు, మేము చేసుకుంటూ వెళ్తాం అంతే. జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా నిపుణుల సలహాతో ఖమ్మం జర్నలిస్టులు ఇళ్ల స్థలాల పంపిణీ రోల్ మోడల్ గా ఉండేలా చూస్తామన్నారు. ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తనకు కల్పించిన జర్నలిస్టులతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. జూజాబీ మాటలు చెప్పనని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ పూర్తయ్యాక జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుందామన్నారు. జర్నలిస్టులో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళ సాధక బాధకలు నాకు తెలుసు కాబట్టి ముందుగానే డబ్బులు కట్టించి కాలయాపన చేస్తూ మభ్యపెట్టే తీరు నాది కాదని స్పష్టం చేశారు. ఆకలితో అలమటించి రూపాయి పోగేసుకునే ఏ ఒక్క జర్నలిస్టు డబ్బులు వృధా కావద్దని, ఆ దిశగానే నా ప్రయత్నం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎలా వీలైతే అలా నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్దామన్నారు. ఏదో ఒక రకంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వాటిని పట్టించుకోను, కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధితో ఉన్నానని స్పష్టం చేశారు. కొంతమంది జర్నలిస్టుల అభివృద్ధితో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేద్దామన్నారు. మంత్రిని కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు V6 బ్యూరో సయ్యద్ ఖదీర్, నవ తెలంగాణ బ్యూరో కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, దిశ బ్యూరో సాగర్ దువ్వ, TV9 బ్యూరో నారాయణ, TV5 బ్యూరో నాగేశ్వరరావు, మహా టీవీ బ్యూరో రామకృష్ణ, జనం సాక్షి బ్యూరో కూరకాల గోపి, ఇండియా టుడే బ్యూరో సంజీవరావు, మహా టీవీ బ్యూరో రామకృష్ణ, 6 టీవీ బ్యూరో అయ్యప్ప,
పీటీఐ నాగేశ్వరరావు, మహా టీవీ రామకృష్ణ, జనం సాక్షి స్టాపర్ షేక్ సుబాన్, రాష్ట్రీయ సహారా మెహమూద్దన్ ఇంతియాజ్, మున్సిఫ్ బ్యూరో రియాసతుల్లాహ్, అర్షిన్, V5 కేవి, నవ తెలంగాణ రిపోర్టర్ గిరేడపల్లి వెంకటేశ్వర్లు, దిశ రిపోర్టర్ మూర్తి, జీ న్యూస్ రవి, జనం సాక్షి కనకరాజు, సేనా నరేష్, ఉప్పలయ్య, కెమెరామ్యాన్లు యాకూబ్ పాషా, షేక్ షయాజ్, అర్షద్, యూసఫ్, జాకీర్, రంగా సతీష్ తదితరులు పాల్గొన్నారు. నీకు ఇప్పుడు ఏం కావాలో నువ్వు చెప్పాను. సార్ టీ బైక్ కొద్దిగా వెనక్కి జరగండి నాయన గారు. అన్న సార్ ప్లీజ్ రైట్ సార్. రైట్ అన్న సొసైటీ ద్వారా వస్తే సొసైటీ ద్వారా, లేకపోతే డేట్లో ఫిట్ అయితే ఆ విధంగా మాకు సొసైటీ ద్వారానే కావాలని లేదు, ఏ విధంగా కావాలని లేదు. జర్నలిస్టులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఆ విధంగా న్యాయం చేసి, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి జర్నలిస్టులుగా ఉండి అనేక మంది ఇంట్లోని ఆరోగ్యాలు క్షీణించిపోయి అనేక మంది చనిపోవడం కూడా జరిగింది. కానీ ఈ క్షణంలో మీరు వచ్చారు, అందులో రెవెన్యూ మంత్రి అయ్యారు, మా జిల్లా నుంచి ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర మీరు పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తి ద్వారా మాకు రావాలని చెప్పేసి మా ఆశ. కేవలం సొసైటీ ద్వారానే రావాలని మాకేం గట్టి పట్టింపు ఏం లేదు సార్. ఏ విధంగా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతారో ఆ విధంగా ప్రభుత్వం కొంతమంది న్యాయ నిపుణులతో మీరు చర్చించి ఆ విధంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. సో నేను రికార్డ్ సంతోషం రావాలని మాకు అందరు టీ తాగేయాలండి. నేను శ్రీనివాస్ రెడ్డికి ఒక అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు కదా రెవెన్యూ, దానికి ఒకసారి చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నాడు జరగట్లేదురా. వెనక రండి. ఓకే క్యాలెండర్ తొందరగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయి. దానికోసం వచ్చి మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, వక్రీకరించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల రహస్య సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నట్లు వస్తున్న వార్తా కథనాలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి రహస్య సమావేశంలో పాల్గొనలేదని, నిజ నిజాలు తెలుసుకోకుండా ఫేక్ వార్తలు ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తా కథనాలు ప్రచారం చేసి మీడియాపై ఉన్న గౌరవాన్ని దిగజార్చుకోకూడదని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. TV9 న్యూస్ ఛానల్లో రహస్య మీటింగ్ అయిందని, దానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా పోయిందని నా ఫోటోతో సహా దాంట్లో స్క్రోల్ చేస్తున్నారు. TV9 యజమాన్యం అంటే నాకు చాలా అభిమానం, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంది. అట్లాంటి టీవీ ఛానల్లో ఫేక్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోన, మిగతా కొన్ని ఛానల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోన మీరు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించదని నా మనవి. ముఖ్యంగా మీడియా ఛానల్ కూడా తెలవాల్సింది ఏంటంటే అక్కడ రహస్య మీటింగ్ లేదు, ఏం లేదు. అవన్నీ నేను ఖండిస్తున్నా. దయచేసి TV9 యజమాన్యాన్ని నేను ఖండిస్తున్నట్లు మీరు స్క్రోల్ చేయాలి. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫేక్ న్యూస్ను మీరు కంటిన్యూ చేయొద్దని TV9 యజమాన్యాన్ని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ హైస్కూల్లో కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి వైద్య శిబిరం సమక్షంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ శంకర కంటి వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఉచిత కంటి వైద్య సౌకర్యం కల్పించాలనే ఆలోచన చేసిన కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని, కంటి ఆపరేషన్ చేసుకునే వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని, ఎవరూ అధైర్యపడొద్దని మాట్లాడినారు. త్వరలో జిల్లా స్థాయిలో లేదా మండల స్థాయిలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తానని మీడియా ద్వారా మాట్లాడినారు. ఈ క్యాంపుకు వచ్చిన మండల నాయకులకు, జిల్లా నాయకులకు అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్, మత్సగిరి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి, పాషం సత్తిరెడ్డి, కన్కుల కిష్టయ్య, కాసుల వెంకన్న, తుమ్మల శ్రీనివాస్, బద్దం సంజీవరెడ్డి, రేసు బుచ్చిరెడ్డి, జక్క వెంకట్రెడ్డి, చెరుకు శివయ్య గౌడ్, ఉక్కుర్తి స్వామి, గిరిసే, రవి యుగేందర్ రెడ్డి, వెంకట్ పాపిరెడ్డి, యూత్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు. చికిత్స కోసం వచ్చిన వారి కోసం భోజన సౌకర్యం ఏర్పాటు చేసినారు. క్యాంప్ అరేంజ్ చేశారు అండ్ మాకు మంచి ప్రోత్సాహం వస్తుంది. నెక్స్ట్ క్యాంప్కి ఇంకా మంచిగా చేయాలని ఉంటుంది. సో
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ బ్రదర్, అండ్ ఆల్ ది అదర్ సపోర్ట్ స్టాఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జనాలు కూడా ఐ థింక్ ఎల్లుండికి మీకు తెలిసింది వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదనేది. సో మేము మ్యాక్సిమం ఎంతమంది అయితే ఉంటారో అందరిని ఇవాళ తీసుకెళ్ళాలని చూస్తాం. ఒకవేళ కుదరకపోతే రేపు ఎల్లుండి ఇంకో బస్సు పెట్టేసి వేరే వాళ్ళు కూడా ఇవాళ ఈ 2 రోజులు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ శంకర ఫర్ సపోర్టింగ్ us and let's make this a grand success. Yes, definitely. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ శంకర కంటి ఆసుపత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మెగా ఐ క్యాంప్కి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఇది పెద్ద విజయవంతం చేయాలని కృషి చేసిన మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో ఫీనిక్స్ ఫౌండేషన్ వారు, శంకర ఐ ఫౌండేషన్ అండ్ కుంభం ట్రస్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ వలిగొండ మండలంలో పెద్దవారు ఎవరికైతే క్యాటరాక్ట్ సర్జరీస్ అవసరం ఉంటాయో వాళ్ళందరికీ ఇక్కడ చెకప్ జరగబడుతుంది. లోపల రూమ్స్ లో డాక్టర్స్ ఉన్నారు. పొద్దున్నే 35 మంది సిబ్బంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ కంటిని చెకప్ చేశారు. మొదట కంట్లో డ్రాప్స్ వేసి, తర్వాత షుగర్, బీపీ, తర్వాత సర్జరీ ఆపరేషన్ ఎవరికి అవసరమో అది కూడా వాళ్ళు చూసి ఈ రోజే ఇక అందరూ ధైర్యంగా ఉండండి, మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాము, మంచిగా చేపిస్తాము, మంచిగా తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో దిగబెట్టే బాధ్యత మాది. ఇవాళే తీసుకెళ్ళి మళ్ళీ ఎల్లుండి పొద్దున్న కల్లా వచ్చేస్తారు సెలెక్ట్ అయిన వారందరూ. అక్కడ కూడా మేము ఉంటాం మీ అందరి కోసము. మీరెవ్వరు కూడా దేనికి కూడా భయపడొద్దు, చింత చేయొద్దు. ఏ ఖర్చు లేకుండా మీకు వైద్యం అందింపబడుతుంది. ఫుడ్ కూడా ఇస్తారు, అంటే మనకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు, బెడ్ కూడా ఏర్పాటు చేస్తారు. చాలా మంచిగా కట్టారు. మేము ఆల్రెడీ వెళ్ళి ఆసుపత్రిని చూసి వచ్చాము. సో ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మళ్ళీ నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ. మరి ముందుండి ఈ కార్యక్రమానికి ప్లాన్ చేసిన కుంభం కీర్తి రెడ్డి గారికి కూడా, మరి అట్లనే కుంభం ఫౌండేషన్ అని పెట్టి ఈ కార్యక్రమాలు చేయాలని ఒక 6 నెలల కిందనే ఆలోచన మొదలుపెట్టింది. మరి ఆ ఆలోచన ఇప్పటికీ సరే నేనే టైం తీసుకున్నామని చెప్పిన, లేకపోతే ఎప్పుడో చేసే కార్యక్రమం ఉండే. అట్లా ఈ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి ఫినిక్స్ మరి చుక్కపల్లి సురేష్ గారి కుమారుడు చుక్కపల్లి అవినాష్ కూడా ఈరోజు తెలంగాణలోనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు ఒక చారిటీ ద్వారా వాళ్ళ ట్రస్ట్ ద్వారా మరి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ అనేక మందికి, ఎందుకంటే కంటి చూపు అనేది చాలా ముఖ్యం. ఆ కంటి చూపు ఇవ్వడానికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా గ్రామాలల్లో మనం పట్టించుకోము, ఏదో కళ్ళు మసకబారిపోతాయి, నేను నడవనీలే అని ఏండ్లేళ్ళు గడుపుతాం. ఆ ఏండ్లేళ్ళు గడిపే లోపల అవి ఇంకా నష్టపోతాం. సో ఈ కార్యక్రమం మీద సరే చాలా ట్రస్టులు చాలా గ్రామాలలో చేస్తున్నారు, కానీ ఈరోజు ఇది ఈ ఫౌండేషన్ ఏంటంటే చుక్కపల్లి ఏంటి మన ట్రస్ట్ ఫినిక్స్ ట్రస్ట్ ద్వారా మరి అట్లే ఫినిక్స్ ట్రస్ట్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద మెగా క్యాంపులు చేస్తుండ్రు. వేరే ఏదో ఒకెత్తు, వీళ్ళది ఒకెత్తు, అంటే చాలా గొప్పగా పెద్ద ఎత్తున చేస్తుండ్రు. మంచి ట్రీట్మెంట్ ఇస్తుండ్రు. అది కూడా ఐ హాస్పిటల్, అంటే కంటి చూపు కోసము ఈ కంటికి సంబంధించిన హాస్పిటల్ ఏదైతుందో మరి తెలంగాణలో ఐ హాస్పిటల్లో గొప్ప హాస్పిటల్ అంటే శంకర హాస్పిటల్. ఆ శంకర హాస్పిటల్ నుంచి మనకు ట్రీట్మెంట్ ఇస్తుంది. మామూలు చిన్న హాస్పిటల్ కాదు, గొప్ప హాస్పిటల్ నుంచి మంచి హెల్త్ కేర్ ఇచ్చి 150 బెడ్లు ఉంటాయి అక్కడ. అది ఎక్కడ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనం చేయడానికి విశేషకులు అట్లే వారికి చుక్కపల్లి అవినాష్కు వారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి అంకుల్ కూడా ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, వారికి కూడా మరి ఈరోజు చాలా సంతోషం. అయితే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 6 నెలలకెళ్ళే కీర్తిరెడ్డి మరి కుంభం కీర్తి మీ అందరూ కూడా తెలుసు, చాలాసార్లు గుర్తుపడతారు అవన్నీ కీర్తిని. సో ఎప్పటి నుంచో ఎలక్షన్ల ప్రచారంలో వచ్చి ఉండొచ్చు, సరే ఏదో సేవ చేయాలనే ఆలోచన తపన అయితే బాగున్నది. నేనే తక్కువ చేస్తున్నామని అంత అవసరం నేనే తిరుగుతున్నాయి, నువ్వేందుకని చెప్తా. ఇక ఈయన నా కొడుకు శ్రీరామ్ కూడా వచ్చిండు, కుంభం శ్రీరామ్. నమస్తే పెట్టరు బాబు.
ఓకే. సో అయితే ఇది ఒక 6 నెలల కింద బహుశా రాష్ట్రంలో మన దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే కీర్తికి హైదరాబాద్లో మంచి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. 6 నెలల కిందనే అంటే నేను సరే టైం తీసుకుందాంలే అని చెప్పిన. ఇక మొన్న పోయిన వారం ఇప్పుడు గుజరాత్ నేను డేట్ పెడుతున్నా అంటే ఇక సరే కానీ అమ్మ అని చెప్పిన. అంటే మీరు అనుకుంటుండొచ్చు మంచిగా చేస్తా అంటే ఈయన అడ్డం పడుతుండని. అంటే సరే ఇక ఎప్పుడు బిజీగా ఉంటుంటే ఇంకోటి ఆదివారం అయితే అందరికి వీలు ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ ఆదివారం డేటు వీళ్ళు ఏంటంటే చాలా రాష్ట్రం అంతా తిరుగుతుంటారు. మరి మనకు బ్లాక్ చేస్తే ఓ దగ్గర బ్లాక్ చేస్తే మనకి ఇవ్వలేరు కాబట్టి ఈ 2వ తారీఖు నాడు పెట్టుకోవడము ఆదివారం అయితే మంచిగా ఉంటుందని డేట్ పెట్టినాం. సో చాలా సంతోషం. అయితే ఈ యొక్క కీర్తి ఈ కార్యక్రమాలే కాక ఆమె ఈరోజు 50 ఏమిచ్చినాము వాటర్ ఫిల్టర్లు ఇచ్చినాం. 50 వాటర్ ఫిల్టర్లు సరే నేను ఇస్తున్నా కానీ ఈ దివీస్ కంపెనీ వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ దివీస్ కంపెనీ ఉంది కదా, వాళ్ళ 50 వాటర్ ఫిల్టర్ ఇచ్చినాం. దాన్ని మొదలు మాట్లాడింది కీర్తినే. ఈయన ముందు మాట్లాడి 50 వాటర్ ఫిల్టర్ సరే ఆ తర్వాత నేను క్యాచప్ చేసి ఎంబడి పడుతున్నా దివీస్ సుధాకర్ కానీ దివీస్ మురళి వాళ్ళు కూడా 50 ఫిల్టర్లు ఇచ్చిండ్రు. అది కూడా పెద్ద విషయం. దాదాపు 50 ఫిల్టర్లు అంటే 3.5-4 కోట్లు. అట్లనే ఏజే గ్లాస్ ఆడ గోవిందన్ ఉంటాడు. ఇవాళ మా వెలిగొండ మండలంలో మెగా ఐ క్యాంప్ ఫీనిక్స్ ఆధ్వర్యం, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర ఐ ఆసుపత్రి ఆధ్వర్యం మరియు కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేయడం మేము మొదటిసారి. ఎలాగైతే ఇవాళ వెలిగొండ మండలంలో చేశాము, మాకు పెద్దవాళ్ళు కూడా 50 వయసు పైబడ్డవారు, మళ్ళీ చిన్నపిల్లలు కూడా కొందరు ఐసైట్ ఉన్న వాళ్ళు అందరూ అన్ని ఏజ్ వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు వాళ్ళ ఇక్కడికి విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా ఫస్ట్ చెకప్ జరుగుతుంది. 38 మంది వైద్య బృందం ఇక్కడికి వచ్చింది శంకర ఆసుపత్రి నుంచి. ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఐ చెకప్ చేస్తున్నారు. బీపీ షుగర్ అన్నీ చెక్ చేసి, హార్ట్ కండిషన్ చెక్ చేసి సెలెక్ట్ అయిన వారిని హాస్పిటల్కి తరలించి వాళ్ళకి అక్కడ సర్జరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం కలిసి బస్సులు కూడా ప్రొవైడ్ చేశాము. ఒక చిన్న పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇదంతా ఉచితంగా మేమే నిర్వహిస్తున్నాము. సర్జరీస్ కాకుండా ఐసైట్ ఉన్న వాళ్ళకు కూడా స్పెక్స్ అందజేయబడుతుంది. ఎలాగైతే మేము ఈ ఐ క్యాంప్ నిర్వహించాము ఇక్కడ వెలిగొండ మండలంలో, అలాగే త్వరలో భువనగిరి టౌన్ మండల్, అలా పోచంపల్లి, మళ్ళీ టీబీ నగర్లో కూడా నిర్వహిస్తాము. ఆల్రెడీ ప్లాన్ చేస్తాము. శంకర ఫౌండేషన్ వాళ్ళు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఇది పెద్దగా చేస్తున్నారు. బట్ ఇంత పెద్ద మెగా ఐ క్యాంప్ నిర్వహించడం మాత్రం చాలా మేబీ ఒకరిద్దరు చేస్తుంటారు రాష్ట్రం మొత్తంలో. ఇది సక్సెస్ చేసిన మా మిత్రులందరికీ, మీడియా మిత్రులు, మా పెద్ద మనుషులు, మా యూత్ అందరికీ కూడా నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరు అనుకుంటేనే ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగారు. స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చి సేవ చేశారు. మన సమాజం కూడా ఎప్పుడు అందరూ ఇలాగే ఒకరి కోసం ఒకరు నిలబడాలి, ఒకరి కోసం ఒకరు ఏదో ఒక విధంగా సహాయపడాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి కలగాలనే ఆశ నాకుంది. మా కుంభం ఫౌండేషన్లో మళ్ళీ అతి త్వరలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తాం. అందులో భాగంగా క్యాన్సర్కి సంబంధించి డయాలసిస్ అనుకోండి, ఏ ఆర్గన్కి సంబంధించిందైనా ప్రతి ఆర్గన్కి సంబంధించి మేము నిర్వహిస్తాము. దాని డీటెయిల్స్ కూడా కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తాము. అప్పటి వరకు మళ్ళీ పిల్లలు కూడా ఎవరైతే చిన్నపిల్లలకి రేర్ ఏమన్నా వైద్య సహాయం అందించాలన్నా కూడా కుంభం ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ముందుండి చేస్తుంది. ఆ ఫౌండేషన్ తరఫున వేరే కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా అందరికీ కూడా ఈక్వల్గా క్రెడిట్ ఇస్తూ ఒక 2 చేయిలు కలిస్తే ఎంతో పని జరుగుతుంది చెప్పట్లు. ఇంకా 3 చేయగలిస్తే ఇంకా పెద్దగా ఎంతమంది ముందుకు వస్తే అంతమంది చాలా మంచిగా చేస్తారని ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయి ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణాదేవి జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2/2/2025 ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని తొలి రోజు స్వామివారిని పెళ్లి కుమారిగా అలంకరించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చక స్వాములు, వేద పారాయణదారులు, ఆలయ సిబ్బంది, భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.
సాయంత్రము 8 గంటలకు వచ్చేట్లయితే శుచిగా స్నానం చేసి సంతానం లేని వారికి ఆరోగ్యం లేని వారికి ఈ ధ్వజస్తంభం దగ్గర ధ్వజపడంలో ఆ దేవతల ఆవాహన చేసినాక ప్రసాదాన్ని నంది ముద్రగా ఇస్తారు. కనుక అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భక్తి శ్రద్ధలతో ఈ రోజు నుంచి 6వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం ప్రతి నిమిషం కూడా స్వామివారికి జరిగే ఉత్సవాలు అత్యంత వైభవయుతంగా ఆనువంశిక ధర్మకర్తలు తలపల్లి జమీందార్ గారి యొక్క వంశస్థులు అనంతరము దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున దాసరి శ్రీరామచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఏక సంకల్పంతో పునర్దర్శనాన్ని పొందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై వట్టివేల్ మురుగనికి అరోం హర. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం లో యాత్రికులతో కలకల్లాడిన హంసల దీవి బీచ్ ఆదివారం కావటం చేత పక్క రాష్ట్రాల నుండి పక్క జిల్లాల నుండి వచ్చినటువంటి యాత్రికులతో ఈరోజు పాలకాయ తిప్ప బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇసుక తిన్నెలపై సేద తీరినారు. వచ్చినటువంటి యాత్రికులు లోతుకు వెళ్లకుండా ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా పాలకాయ తిప్ప మెరీన్ పోలీసులు సిఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్రికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ తీరం వెంబడి గస్తీ చేపడుతూ ఉన్నారు. కోడూరు గ్రామంలో 5వ వార్డు ఇందిరాగాంధీ బొమ్మ వద్ద కొలువైన శ్రీ భద్రావతి సమేత భావన ఓ ఋషి స్వామివారి 2వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ నెల 4వ తేదీన 9 గంటలకు కన్నుల బండగా జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జీవితాలుగా కోడూరు గ్రామంలో 5వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి
వార్షిక ద్వితీయ కళ్యాణ మహోత్సవము ది 4/2/2025 ఉదయం 9 గంటలకు జరుగును. అనంతరము అన్న సమారాధన కార్యక్రమం కలదు. సాయంత్రం 4 గంటలకు గ్రామోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ భద్రావతి సమేత భావనాక్షి స్వామివారి దివ్య కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందులపాక గ్రామంలో వేలమపేట మొండి వీధిలో రొంగాల వెంకట రమణమూర్తి శ్రీనుకి చెందిన బరకాల కొట్టు వద్ద అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉన్న కూరపూడి లలితేశ్వరి సంగతి తెలిసిందే. మృతురాలు తల్లి బోడబల్ల పద్మావతి ఇచ్చిన ఫిర్యాదుపై బిక్కవోలు ఎస్ఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే హత్య జరిగిన 24 గంటల్లోపే పోలీసులు కేసును ఛేదించి నిందితుని అరెస్ట్ చేశారు. సిఐ సుమంత్ మీడియా సమావేశంలో చెప్పిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ నిరంతర పర్యవేక్షణలో డీఎస్పీ పి విద్య ఆధ్వర్యంలో అనపర్తి సిఐ మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి తూర్పు గోదావరి జిల్లా ఐటీ కోర్ టీం వారి యొక్క సహాయంతో ముద్దాయి యొక్క సమాచారం తెలుసుకోవడం జరిగింది. మృతురాలికి మరియు అదే గ్రామానికి చెందిన ముద్దాయి గుంతికోలు దుర్గాప్రసాద్కు పరిచయం ఉన్నట్లు, సదురు పరిచయం ఇద్దరి మధ్య అక్రమ సంబంధంగా ఏర్పడినట్లు, అయితే గత కొంతకాలంగా మృతురాలు ముద్దాయి దుర్గాప్రసాద్ను దూరం పెట్టడంతో అది మనసులో పెట్టుకుని 29వ తారీఖు 1వ నెల 2025వ తేదీ తెల్లవారుజామున ముద్దాయి మృతురాలిని ఆమె పనిచేస్తున్న బరకాల కొట్టు వద్దకు పిలువగా మృతురాలు వెళ్ళినట్లు, అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా దుర్గాప్రసాద్ లలితేశ్వరిని చంపాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న కేబుల్ వైర్తో మృతురాలి మెడకు చుట్టి గట్టిగా నొక్కి చంపేసి అక్కడి నుండి పారిపోయినట్లు తెలియజేశారు. మృతురాలి మరణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది. లభించిన ఆధారాల ప్రకారం 30వ తారీఖు 1వ నెల 2025వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో పందలపాక గ్రామం పందలపాక సెంటర్ వద్ద అనపర్తి సిఐ సద్దూరు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమైనదని తెలియజేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా త్వరితగతిన ఛేదించిన అనపర్తి సిఐ సుమంత్ను బిక్కవూలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర కుమార్ మరియు సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందనలు. బిక్కవోలు మండల పరిధిలో పందలపాకలో ఇది 28/1/25వ తేదీ రాత్రి అంటే తెల్లవారుజాము వచ్చేసరికి మనకి 29 తెల్లవారుజామున బిక్కవోలులోని వెలంపేటలో ఒక వివాహిత, ఆమె పేరు వచ్చి కురుపూడి లలితేశ్వరి అనే ఆవిడ వివాహిత. ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గన్నీ బ్యాగ్స్ సంబంధించిన ఒక షాప్లో ఒక కంపెనీ అది. ఆ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది. చనిపోవడం మనం చూసాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పీ మేడం అయిన కొత్తగా వచ్చారు ఆవిడ విద్యా మేడం గారి డైరెక్షన్స్లోనూ కేసుని 24 గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్దాయిని కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి A1 అయినటువంటి అతను దుర్గాప్రసాద్, గుత్తికోలు దుర్గాప్రసాద్ అన్న అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. దాంట్లో ఇంకెవరు కూడా ముద్దాయిలు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. సో వీళ్ళని తొందరగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాల ద్వారా కోర్టులో పెట్టడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోడూరు మండలంలో యాత్రికులతో కలకలనాడిన హంసలదీవి బీచ్. సిఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్రికులకు అవగాహన సదస్సు. వలిగొండ శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ హైస్కూల్లో కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం. కంటి ఆపరేషన్ చేసుకునే వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సెలబ్రిటీ సీక్రెట్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి. ఇది ఈ రోజు బులెటిన్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.